రిమోట్లో మీరు స్టాండ్ బై రిలీజ్ చేయగానే అప్పుడు హోల్ సెట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇంటర్నల్గా డిజైన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. టాప్ అండ్ స్పీకర్స్లో ఇది ఒకటి అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇన్స్టాలేషన్కి అయితే రావడం జరిగింది విశాఖపట్నం. మీరు ఇక్కడ చూస్తున్నారు యాంప్లిఫైయర్ మనం తయారు చేసినటువంటిది. ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి డెమో ఇవ్వడం జరిగింది సార్కి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the... హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మళ్ళీ ఒక మంచి సెటప్తో అయితే మేము ముందుకు వచ్చాం. వెరీ ప్రీమియం క్వాలిటీ స్పీకర్స్ రాక్ఫోర్డ్ నుంచి P2D4 సిరీస్ 400 వాట్ వెరీ ప్రీమియం క్వాలిటీ సబ్వూఫర్ ఇది. ఈ టోటల్ సెటప్లో ఏ రకమైన స్పీకర్స్ వాడాము, యాంప్లిఫైర్ ఏ విధంగా తయారు చేసాము, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యాంప్లిఫైర్, సో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి అయితే పోదాం. సో ఫ్రెండ్స్, టోటల్లీ స్పీకర్ సెటప్ మీరు చూస్తున్నారు కదా, ఈ మోడల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు ఈ మోడల్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇందులో 2-3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కూడా మీకు చూపించాను నేను. సో ఇదేంటంటే 3V అనమాట, స్పెషల్లీ డిజైన్ అనమాట. 3వే స్పీకర్ అంటే ట్వేటరు, మిడ్, ఊఫరు. సో 3 ఫ్రీక్వెన్సీస్ కూడాను ఒకే బాక్స్ నుంచి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం. అంటే ఇటువంటి ఫ్రీక్వెన్సీనైనా కూడా క్లియర్గా వినిపించడం కోసం అయితే మనం ఈ 3వే డిజైన్ ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇదే డిజైన్ విత్ సబ్వూఫర్. ఈసారి ఏంటంటే ఈ ప్యాకేజ్లో సబ్వూఫర్ మనకి ప్రీమియం క్వాలిటీ రాక్ఫోర్డ్, ఇంతకుముందు కూడా 2-3 సెట్స్ అయితే చేసాము. సో ఇందులో మన రాక్ఫోర్డ్ యూజ్ చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి తక్కువ ఎల్ఎఫ్ అంటే తక్కువ నుంచి హెడ్జెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. తక్కువ హెడ్జెస్ అంటే అరౌండ్ 22-23 హెడ్జెస్ నుంచి అయితే మనకి బాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా పియర్లెస్ స్పీకర్స్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇంకా డీటెయిల్గా కూడా నేను చూపిస్తాను. ఇది పియర్లెస్ స్పీకర్ అనమాట ఇది. అండ్ మిడ్ ఇది వచ్చేసి ట్వేటరు ZNT02. ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్ మిడ్ రేంజ్ ఉంటుంది. డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి కోసం తర్వాత మళ్ళీ. సో ఓవరాల్గా యాంప్లిఫైర్ వ్యూ వచ్చేసరికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో యాంప్లిఫైర్లో స్పెషాలిటీ ఏంటంటే ఎమ్రానిక్ విత్ HDMIతో ఉన్నటువంటి రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మీకు వచ్చేసరికి ఇది పవర్ ఆన్ అంటే ఈవెన్ షట్ డౌన్ చేయడం కానీ సిస్టమ్ ఆన్ చేయడం కానీ మీకు ఇక్కడి నుంచే కంట్రోల్ ఉంటుంది. టోటల్గా సెట్ అయితే ఆన్ అవ్వదు. సో ఫస్ట్ మీరు ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఆన్ అవుతుంది, తర్వాత రిమోట్లో మీరు స్టాండ్ బై రిలీజ్ చేయగానే అప్పుడు హోల్ సెట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఇందులో ఆ స్పెషల్గా ఎలా తయారు చేసాము, ఏ విధమైనటువంటి డిజైన్ ఉంది అనేటువంటిది వీడియోలో మీకు నేను చూపిస్తాను. రండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యాంప్లిఫైర్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ ప్యానల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సతీష్ ఆడియోస్ మన బ్రాండింగ్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే 5.1 హోమ్ థియేటర్ యాంప్లిఫైర్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు అంటే బాటమ్ కార్నర్లో చూసినట్టయితే VU అని చెప్పేసి 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మీకు ఇక్కడ ఒక VU మీటర్ రావడం జరిగింది, మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో దాన్ని ఆపరేటింగ్ కోసం అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి సబ్వూఫర్ వాల్యూము. సెంటర్లో మీకు USB సాకెట్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ డౌన్లో పవర్ స్విచ్ అండ్ మాస్టర్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదండి. సో మనం ముందుగా బటన్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే నుంచి అయితే మీకు స్టాండ్ బై అని చెప్పేసి వస్తుంది. కానీ సెట్ అయితే ఆన్ అవ్వదు, ఓన్లీ డిస్ప్లే వరకు ఆన్ అవుతుంది మెయిన్ మదర్ బోర్డు. ఈవెన్ మీరు ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదా రిమోట్లో మనం ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే మనకి సిస్టమ్ అంతా ఆన్ అవుతుంది అనమాట. సో టోటల్ ఓవరాల్గా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆప్టికల్లో ఉంది. అండ్ VU మీటర్ మీరు ఇక్కడ చూడొచ్చు, VU మీటర్ ఫంక్షనింగ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పాను కదా ఈ VU మీటర్ ఫంక్షనింగ్లో ఈ 2 బటన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇక్కడ టైం రన్ అవుతుంది చూడండి, 12:13 ఇప్పుడు అవుతుంది మనకి PM. సో ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేయాలన్నా, మోడ్ మార్చాలన్నా, సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. మనకి ఏ రకమైనటువంటి ఈక్వలైజర్స్ కావాలి, VU అంటే ఆ లైటింగ్ ఎట్లా కావాలనేటువంటిది మనం ఇక్కడ నుంచి సెట్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సబ్వూఫర్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో మళ్ళీ మీరు ఇక్కడ ఆఫ్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచే రిమోట్లో నుంచి మనం ఓవరాల్గా ఆఫ్ చేసేస్తే సెట్ అంతా ఆఫ్ అయిపోతుంది. డిస్ప్లే మాత్రం అలా టోటల్ సెట్ ఆఫ్ చేయాలంటే పవర్ బటన్ మనం ప్రెస్ చేస్తాము, అక్కడ డిస్ప్లే తరపున కూడా మొత్తం సెటప్ అంతా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ స్టాండ్ బై వస్తుందిగా. సో
సో ఈ విధంగా సెట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఓవరాల్గా రిమోట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకు మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఇన్పుట్ సెలెక్షన్స్ యూఎస్బి, బ్లూటూత్, అక్స్, ఆప్టికల్, కోయాక్సిల్, ఏఆర్సి, హెచ్డిఎంఐ ఇట్లా ఎక్కడి నుంచి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మోడ్ టెస్ట్, ఇది లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే స్పీకర్స్ టెస్ట్ అయితే అవుతుంది. అండ్ మ్యూట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మ్యూట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సంబంధించిన బాస్ ట్రబుల్ అయితే ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ సబ్వూఫర్ వాల్యూమ్, సెంటర్ వాల్యూమ్, రియర్ స్పీకర్స్ వాల్యూమ్, ఫ్రంట్ వాల్యూమ్, ఇండివిజువల్ ఛానల్స్ గెయిన్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ వాల్యూమ్ అనమాట, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిమోట్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఎమ్రానిక్స్ బ్రాండ్ నుంచి అయితే. సో ఈ విధంగా రిమోట్ అయితే ఉంటుంది. సో యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంటర్నల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటర్నల్గా డిజైన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 3030 అండ్ అది వచ్చేసి మనకి 45045. సో ఈ రెండు కూడా ప్యూర్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ రెండింటికి 2 పవర్ సప్లైస్. అండ్ ఇది వచ్చేసి 8 కుమార్ మోనో అనమాట, థండర్ మోనో 2811 మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకి 440 వాట్ వరకు సపోర్ట్ ఆర్ఎంఎస్ అయితే కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ డ్రైవర్ సెక్స్లో మనం మాడిఫికేషన్ చేయడం వల్ల 600 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్పీకర్ ప్రొటెక్షను అండ్ సప్రీ బోర్డ్ అండ్ 5 ఛానల్ బోర్డ్ మ్యాక్స్విన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ గ్రేడ్ ఒరిజినల్ మాస్ఫెట్ అయితే వస్తుంది, IRF 240 మాస్ఫెట్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ స్టార్టర్ అనమాట. సాఫ్ట్ స్టార్టర్ అంటే మీకు తెలుసు కదా, ఇది ఏదైతే ఉందో పవర్ సప్లై దీని మీద ప్రెజర్ పడకుండా స్టార్టింగ్ స్టేజ్లో మనకి సాఫ్ట్గా ఆన్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ ఇది వచ్చేసరికి మనకి రిమోట్ కిట్ ఎమ్రానిక్ విత్ హెచ్డిఎంఐతో ఉన్నటువంటి మదర్ బోర్డ్ ఇది. ఎమ్రానిక్ వితౌట్ హెచ్డిఎంఐ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్స్ 3 ఉంటాయి. ఇన్పుట్ 3 ఉంటుంది, అవుట్పుట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇంటర్నల్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఇంకా మోస్ట్ ఓవర్ ఏంటంటే ఈ ఫ్రంట్లోకి వచ్చేసరికి పవర్ బటన్ అండి. పవర్ బటన్ జనరల్గా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పవర్ బటన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది ఇంత వాటేజ్కి ఆ స్విచ్ అయితే ఆపరేట్ అవ్వదు, అంటే ఫెయిల్ అయిపోతుంది. సో దానివల్ల మళ్ళీ కంప్లైంట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ప్రీమియం క్వాలిటీ పవర్ బటన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కూడాను. దీనికోసం సపరేట్గా ప్యానలే డిజైన్ చేయించామండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్యానల్ ఎంత ప్రీమియం ఉంది అనేటువంటిది. టోటల్ యూఎస్బీ కానీ ఏదైతే వ్యూ మీటర్ ఉందో అది కానీ డిస్ప్లే కానీ ఒరిజినల్గా ఇన్బిల్ట్ అయ్యేటట్టుగా ఏ ప్యానల్ లేవు. సో ఇది పర్టికులర్గా మనం డిజైన్ చేయించామన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మీకు ఇంటర్నల్ డిజైన్ ఏ విధంగా అనిపించింది, వైరింగ్ అది ఎట్లా అనిపించింది అనేటువంటిది నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది. మీకు బ్యాక్ సైడ్ ఓవరాల్గా మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మెయిన్గా పవర్ ఇన్పుట్ ఇక్కడ 3 పిన్ పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ ఏసీ కార్డు. అండ్ ఫ్యాన్స్ అయితే డ్యూయల్ సైడ్ ఇవ్వడం జరిగింది, కూలింగ్ ఫ్యాన్స్. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ మదర్ బోర్డు HDMI 1, 2, 3 అండ్ HDMI అవుట్పుట్ ఉంది. అండ్ కింద వచ్చేసరికి AUX 1, 2 అండ్ కోయాక్సిల్, ఆప్టికల్, HDMI ARC. సో మదర్ బోర్డ్ నుంచి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. డిజిటల్ ఇన్పుట్స్ యూజ్ చేసి మనం డాల్బీ డిజిటల్, DTS వంటి ఫార్మాట్స్ అయితే రన్ చేయొచ్చు. అండ్ కోయాక్సిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ డిజిటల్ అంటే మీకు కోయాక్సిల్, ఆప్టికల్, HDMI ARC అండ్ HDMI ఇన్పుట్స్ వస్తాయి. అండ్ AUX 1, AUX 2 అనేటువంటి ఎనలాగ్ ఇన్పుట్స్ నుంచి మన ప్రోలాజిక్ 2 అయితే మనం పొందొచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ చూడొచ్చు, బనానా సాకెట్స్ ఇవ్వడం జరిగింది. FLFR, SLSR, సెంటర్, సబూఫర్ 2 అనేటువంటిది. కానీ మనం ఇది సబూఫర్ 1 వరకే మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ సెక్షన్లో మనకి RCA సాకెట్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది, బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ యూజ్. అండ్ ఫైనల్లీ ఓవరాల్ లుక్ అయితే మన బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందండి. అండ్ ఓవరాల్గా మనకి సబూఫర్ చూసేసరికి ఎల్పోర్టెడ్ మోడల్ ఇది. మన JBL 1500K మోడల్ అయితే యూజ్ చేస్తున్నాము, సేమ్ మోడల్. కాకపోతే ఇదేంటంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ కూడాను కొంచెం హెవీగా ఉంటుంది, 400 వాట్ కదా. సో కొంచెం హెవీగా చేయమని చెప్పేసి కార్పెంటర్ చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది, చాలా ప్రీమియంగా వచ్చింది అనమాట. JBL కంటే ఇది ఓవరాల్ ఈ ఏదైతే డయా ఉంటుందో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అరౌండ్ ఇది 12 ఇంచెస్ కదా, 14 ఇంచ్ వరకు మీకు డయా వస్తుంది ఇది. అండ్ ఎల్పోర్టెడ్లో మీకు ఫ్రంట్ సైడ్ ఫైరింగ్ ఉంటుంది, ఎయిర్ ఫైరింగ్ అనేటువంటిది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైన్ వైజ్గా కానీ, లేదా అవుట్పుట్ మనకి లో పాస్ ఫ్రీక్వెన్సీస్ కూడాను పర్ఫెక్ట్గా రిలీజ్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా వచ్చిందనమాట సబూఫర్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 2 ohm లోడు, నాట్ 4 ohms, డ్యూయల్ వాయిస్ కాయిల్ వస్తుంది ఇది.
డ్యూయల్ వాయిస్ కాయిల్లో మనకి ప్యారల్ చేయడం వల్ల 2 ohms అవుతుంది. 2 ohm లోడ్లో మీకు 400 వాట్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సపోర్టెడ్ మీరు యాంప్లిఫైర్ బోర్డ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు పర్టికులర్గా యూస్ చేయకుండా 4 ohm లోడ్ బోర్డ్ 2 ohmsకి యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు యాంప్లిఫైర్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సపోర్టెడ్ ఉన్నటువంటి బోర్డ్స్ మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా సబ్‌వూఫర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ స్పీకర్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెంటర్ అండ్ FLFR SLSR కాన్ఫిగరేషన్ స్పీకర్స్ ఇవి. ఈ స్పీకర్స్ వచ్చేసరికి మనకి పియర్లెస్ కంపెనీ నుంచి వస్తుంది. జిప్ కంటే ప్రీమియము డూగీ సౌండ్స్ ఎట్లా ఉంటాయో సో అదే క్వాలిటీ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే పియర్లెస్ అంటే మీకు డూగీ సౌండ్స్ కంటే కొంచెం ప్రీమియము ఎక్సలెంట్ ఉంటాయి. పియర్లెస్ అంటేనే మీకు టాప్ అండ్ స్పీకర్స్లో ఇది ఒకటనమాట. అండ్ మీకు ZNT02 మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, ఇంట్రడక్షన్ కూడా చెప్పాను మీకు వాటి కోసం. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా 4 inches యూజ్ చేసేటువంటి మిడ్ రేంజ్ స్పీకర్. అండ్ మీకు ఇంటర్నల్గా కూడా క్రాస్ ఓవర్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా మీకు సెంటర్ వచ్చేసరికి మీకు 150 వాట్ ఒరిజినల్ RMS అయితే ఉంటుంది. అండ్ ఈ స్పీకర్స్ వచ్చేసరికి 100 to 120 వాట్ అయితే మీకు సపోర్ట్ చేస్తాయి ఈ స్పీకర్స్ అవుట్పుట్ వాటేజ్ వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా 8 ohms లోడ్ ఉంటుంది. సెంటర్ మీకు 8 ohms కావాలంటే 8 ohms ఉంటుంది, 4 ohm కావాలంటే 4 ohm ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రేమ్ లాక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తాయి. మీకు ఏంటంటే ఫ్రేమ్స్ అని ఫ్రంట్ ఫ్రేమ్స్ అనేటువంటి తీసేసి మీకు చూపిస్తున్నాను. ఈవెన్ మీరు ఫ్రేమ్ పెట్టుకున్నా కూడా ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఎయిర్ హోల్స్ కూడాను ఇవ్వడం జరిగింది. సెంటర్కి మీకు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఎయిర్ హోల్స్. ఎందుకంటే స్పీకర్ నుంచి వచ్చేటువంటి ప్రెజర్, బాస్ అడ్జస్ట్మెంట్స్ అండ్ బాస్ ఫ్రీక్వెన్సీస్ అని క్లియర్గా మనకి వినిపించడం కోసం అయితే హోల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసారు కదా వీటి వాటేజ్ ఎంత, ఓమ్స్ ఎంత, అండ్ సబ్‌వూఫర్ వాటేజ్ ఏంటి, ఎట్లా రన్ అవుతుంది, అండ్ యాంప్లిఫైర్ కోసం ఇంటర్నల్ డిజైన్ అండ్ ఫ్రంట్ లుక్ అండ్ బ్యాక్ లుక్ అయితే మీకు చూపించడం జరిగింది. సో ఓవరాల్గా సెట్ వైజ్గా మీకు ఏమనిపించింది, సో ఇంప్రెషన్స్ ఏ విధంగా అనిపించాయి, రెండవది మీకు ఓవరాల్గా సబ్‌వూఫర్ కోసం కానీ స్పీకర్స్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఓవరాల్ సెట్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అండ్ యాంప్లిఫైర్లో మీకు చెప్పాను కదా స్టాండ్ బై అనేటువంటిది ఒక స్పెషల్ ఫీచర్ అనమాట. మనకు ఒక బ్రాండెడ్ సెట్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో ఆ విధంగా. ఇప్పుడు ఈవెన్ మీకు పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా స్టార్టింగ్ మీకు ఆ యాంప్లిఫైర్ డిస్ప్లే మదర్ బోర్డ్ ఆన్ అవుతుంది కదా, అటు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దట్ మీన్ దానికి ఇచ్చేటువంటి పవర్ సప్లై. సో ఆ పవర్ సప్లై కూడా ఇన్బిల్ట్ VDRతో ఉంటుంది. VDR అంటే మీకు హై వోల్టేజ్ వచ్చేటప్పుడు మదర్ బోర్డ్ ఫెయిల్ అవ్వకుండా మీకు ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు రిమోట్ కిట్ అనేటువంటిది ఆన్ అవుతుంది. రిమోట్ కిట్లో కూడా డిస్ప్లే మాత్రమే ఆన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం స్టాండ్ బై రిలీజ్ చేస్తే తప్ప మిగతా యాంప్లిఫైర్లో ఎటువంటి డ్యామేజ్ అనేటువంటిది అవ్వదు. సో ఇదంటే కొంచెం ప్రీమియం కాబట్టి ఈ ఫ్యూచర్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఒకవేళ మన యాంప్లిఫైర్స్ అన్నిటికీ కూడా పాసిబిలిటీ ఉంటే ఇదే సిస్టమ్ అయితే పెడతాను. అండ్ సాఫ్ట్ స్టార్టర్ కూడా ఇన్బిల్ట్ ఉంది. ఎక్కడా కూడా యాంప్లిఫైర్ ఫెయిల్ అవ్వడానికి చాయిస్ అనేటువంటిది లేకుండా యాంప్లిఫైర్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి యాంప్లిఫైర్స్ మీకు కనుక కావాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు నా కాంటాక్ట్ అవ్వండి. ఇలా సేమ్ ఎలాంటిదే కాకపోయినా ఓవరాల్గా మీకు ఏ స్పెసిఫికేషన్స్ వచ్చేటట్టు ఒక మంచి యాంప్లిఫైర్ తయారు చేసేసి ఇస్తాను. టోటల్గా ఓవరాల్గా మంచి స్పీకర్ సెటప్తో ఒక మంచి హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సతీష్ ఆడియోస్ని కాంటాక్ట్ అవ్వండి. ఒక మంచి ప్రోడక్ట్ మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అండ్ మీకు డెమో వీడియో కూడా డైరెక్ట్గా కస్టమర్ ఇంటికి వెళ్తున్నాము ఇన్స్టాల్ చేయడానికి. ఇన్స్టాల్ చేసి మీకు అక్కడ మీకు డెమో వీడియో అయితే తీసి పెడతాను. సో ఓవరాల్గా ఈ సెట్ బడ్జెట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మేము ఈ కస్టమర్కి ఇచ్చేటప్పుడు ప్రైస్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇన్స్టాలేషన్కి అయితే రావడం జరిగింది విశాఖపట్నం. మీరు ఇక్కడ చూస్తున్నారు యాంప్లిఫైర్ మనం తయారు చేసినటువంటిది. సో విశాఖపట్నం ఎండాడ దగ్గరలో అనమాట. సో టోటల్గా 5.1 3-way సెటప్ అయితే తయారు చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను యాంప్లిఫైర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, స్పీకర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది. ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి డెమో ఇవ్వడం జరిగింది సార్కి. సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు సార్కి మనం చెప్పగలిగింది ఏంటంటే 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్స్ అంటే ఏదైనా మూవీ నెట్ఫ్లిక్స్లో వేసి చూపించాను, యూట్యూబ్లో సాంగ్స్ అయ్యి వేసి చూపించాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హమ్మింగ్ సౌండ్ లేకుండా క్లియర్గా ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి, స్పీకర్స్ అన్ని కనెక్ట్ చేసి ఉన్నాయి. ఎటువంటి హమ్మింగ్ లేకుండా క్లియర్ సౌండ్తో అయితే సార్కి అయితే ఇవ్వడం జరిగింది. సార్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు. సార్ ఏమైనా అని చెప్పండి, మామూలుగా చెప్పండి. ఏమైనా హమ్మింగ్ సౌండ్స్ ఏమైనా వచ్చి అనవసరం హమ్మింగ్ సౌండ్ లేదు కదా సార్? చాలా బాగుంది. క్లియర్ అయితే నేను 2-3 days యూజ్ చేసి అప్పుడు నేను నా రివ్యూ చెప్తాను. ఎనీవే ఏదైతే
లోకల్గా ప్లేయర్స్ చేస్తారో సబ్బులు అడవుళ్ళు సౌండ్లు అలా కాకుండా క్లియర్గా ఎంత కావాలో అంత పక్క ఫ్లాట్స్కి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనకి సౌండ్ ఆడియో అయితే ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒక సెట్ ఉంది మీకు, అది కూడా చూపిస్తాను. అది ఏంటంటే ఎనీ టైం సబ్-వూఫర్ బాస్ అనేటువంటిది లౌడ్గా రావటం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే మనం ఒరిజినల్గా 5.1 మీ అందరికీ తెలుసు. ఒక ఒరిజినల్ కంటెంట్ కనుక వేస్తే సబ్-వూఫర్ ఎప్పుడు రావాలో అప్పుడే దాని నుంచి లో పాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అట్ ఏ టైం ఏంటంటే మనం రాక్ఫోర్డ్ వేసాం, మీకు రాక్ఫోర్డ్ టేస్ట్ ఏందో తెలుసు యూస్ చేస్తున్న వాళ్ళకి. అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఆ లో పాస్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి ఎంత రావాలో అంతే వస్తుంది, అంతే పర్ఫెక్ట్ ఇన్ టైం వస్తుంది అనమాట. సో ఆ విధంగా సబ్-వూఫర్ బాస్ కానీ స్పీకర్స్ కానీ అలైన్మెంట్ చేయడం జరిగింది. ఆడియో క్లారిటీ అయితే చాలా బాగుంది ప్రెజెంట్. మరి సార్ రివ్యూ ఒక 2-3 డేస్ తర్వాత ఒకవేళ ఇస్తే అది కూడా యాడ్ చేసి మీకు వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్లీ మీకు ఇన్స్టాలేషన్ ఎలా చేసామనేటువంటి కూడా ఒక క్లిప్ చూపిస్తాను నేను. సో ఈ విధమైనటువంటి ఇన్స్టాలేషన్ విత్ స్పీకర్ సెటప్ హోమ్ థియేటర్స్ మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు నా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు ఫాలో అవుతానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.